హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా అలాగే సింపుల్గా మిల్ మేకర్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. చాలా సింపుల్గా అలాగే త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని కొన్ని ఎల్లిపాయలు, కొంచెం అల్లం యాడ్ చేసుకొని ఒక 3-4 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మొత్తం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 1 గ్లాస్ వరకు మిల్ మేకర్ తీసుకోవాలి. ఇలా మిల్ మేకర్ తీసుకున్న తర్వాత కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా హాట్ వాటర్ యాడ్ చేసేసి ఆ తర్వాత ఒక 15 to 20 మినిట్స్ అలాగే ఉంచాలి. ఒక 15 to 20 మినిట్స్ అయిన తర్వాత దాంట్లో ఉండే వాటర్ మొత్తం తీసేయాలి. వాటర్ మొత్తం తీసేసి పెట్టేయాలి. ఇలా వాటర్ తీసేసిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు కారం, ఒక 1 స్పూన్ వరకు ఉప్పు, ఆ తర్వాత 1 స్పూన్ ధనియా జీరా పౌడర్, ఒక 2 స్పూన్స్ వరకు కర్డ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేసేసుకొని ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిపి పెట్టుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసేసి పక్కకు పెట్టేసి ఆ తర్వాత ఇంకో బౌల్లో ఒక 1 గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకొని ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని ఆ తర్వాత ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత బగారా ఆకు, ఇలాచి, లవంగం, దాల్చిన చెక్క యాడ్ చేసుకొని ఒక 1 స్పూన్ వరకు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత లెమన్స్ కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసేసి ఒక 1 స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసిన తర్వాత స్టవ్ పైన పెట్టుకొని కొంచెం ఒక 70% కుక్ అయ్యే వరకు ఉంచాలి. ఒక 6 to 7 మినిట్స్లో కుక్ అయిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 70% వరకు కుక్ అవ్వాలి. రైస్ అనేది ఇలా 2 ముక్కలుగా అవ్వాలి. ఇలా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని బగారా ఆకు, ఇలాచి, లవంగం, షాజీరా యాడ్ చేసుకొని ఆ తర్వాత టమాటో ప్యూరీ యాడ్ చేసుకోవాలి. ఒక 2 టమాటోస్ తీసుకొని ప్యూరీ యాడ్ చేసుకోవాలి, గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత 1 స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ అవ్వాలి. ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న మిల్ మేకర్ ఉంది కదా, అది మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. కొంచెం దగ్గరకు వచ్చేంతవరకు కుక్ అవ్వాలి. ఆ తర్వాత ఇలా మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత ఇందాక రైస్ కుక్ చేసుకున్నాం కదా, రైస్ మొత్తం యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ మొత్తం యాడ్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం స్ప్రెడ్ చేసేసి ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు నెయ్యి, ఆ తర్వాత కొన్ని ఫ్రైడ్ కాజు కూడా యాడ్ చేసుకోవాలి. కొన్ని ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకొని ఆ తర్వాత పచ్చిమిర్చి, కావాలనుకుంటే లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసి ఆరెంజ్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అంతేనండి. చాలా సింపుల్గా టేస్టీగా మిల్ మేకర్ బిర్యానీ రెడీ. మీ ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.